మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాల్సిందే అంటున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. ప్రపంచంలో నన్ను మించిన విజనరీ లేరని చెప్పుకునే చంద్రబాబు సలహాల కోసం లెక్కలేనంత మంది అడ్వైజర్లను నియమించుకుంటున్నారు. సోషల్ మీడియా టీం ఒకవైపు, కన్సల్టెంట్ల పేరుతో మరోవైపు ప్రజల డబ్బుల్ని పంచిపెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నెట్టేసి ఆదాయాన్ని పతనావస్థకు చేర్చేసిన సీఎం చంద్రబాబు దుబారాలో మాత్రం దూసుకెళ్లి ఏపీ భవిష్యత్తు పాలిట గుదిబండగా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే 3 సలహాదారులను నియమించింది. ఈ 3 సలహాదారులతో కలిపితే ఇప్పటికీ 36 మంది సలహాదారులను నియమించినట్లయింది. సలహాదారులకు జీతాలు, అలవెన్స్లతో పాటు ఇంటి అద్దె, కారు, సిబ్బంది ఇలా దాదాపుగా ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలకు పైగా చెల్లిస్తున్నారు. ఆఖరికి అధికార టీడీపీ తమ కక్ష సాధింపు వ్యవహారాలకు, రెడ్ బుక్ రాక్షస విధానాల అమలు కోసం కూడా సలహాదారులను నియమించి ప్రజల డబ్బులను ధారపోస్తోంది. మాజీ డీజీపీ, రిటైర్డ్ పోలీస్ అధికారి ఆర్పీ ఠాకూర్ను గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో పోలీస్ అధికారులను ఎలా వాడుకోవాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయించడం ఎలా, వారు బయటికి రాకుండా BNS 111 వంటి సెక్షన్లు పెట్టించడం వంటి కుట్రల్లో ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇలాంటి నియామకాలను చాలా చేసి ప్రజల డబ్బును దుబారా చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అడ్వైజర్ల పేరు మీదనే కాదు, కన్సల్టెంట్ల పేరుతో కూడా భారీగా దుబారా చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడ్డగోలుగా కన్సల్టెంట్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిస్తోంది. ప్రతి చిన్న పనికి కన్సల్టెంట్లను నియమిస్తూ వారికి లక్షల్లో జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమరావతి నిర్మాణం కోసమని చెప్పి ఇబ్బడి ముబ్బడిగా కన్సల్టెంట్లను నియమిస్తోంది. రాజధాని పేరు చెప్పి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం, ఆ డబ్బును కన్సల్టెంట్లకు నీళ్లు ఎత్తిపోయడానికి, కంప చెట్ల తొలగింపు కోసం వాడుతూ ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు. దాంతో భూములిచ్చిన అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. చంద్రబాబును వీరుడు, శూరుడని సోషల్ మీడియాలో పొగడడం కోసం, పనిలో పనిగా వైఎస్ జగన్పై విషం చిమ్మడం కోసం ప్రత్యేకంగా ఒక టీంని ప్రజల డబ్బుతోనే నియమించుకున్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం మొత్తం 85 మంది సిబ్బందిని నియమించుకున్నారు. ఏపీ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లను నియమించుకున్నారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే పేరుతో 11 మంది కన్సల్టెంట్లను నియమించారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మ టీంలోని సభ్యులను ప్రభుత్వంలోకి తీసుకుని వారికి భారీ వేతనాలు కట్టబెడుతున్నారు. ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటారంటూ పైకి కవరింగ్ చేసినా పార్టీ కార్యక్రమాలు, టీడీపీ వ్యవహారాలు చూసుకోవడమే వీరి ఎజెండా. P4 అమలు కోసమని చెప్పి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున 175 యంగ్ ప్రొఫెషనల్స్ ను ప్లానింగ్ బోర్డు ద్వారా నియమించారు. కాంట్రాక్టు విధానంలో వీరిని నియమించి 60,000 చొప్పున జీతం ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ లెక్కన 175 నియోజకవర్గాలకు ఏటా 12.60 కోట్లు వారికి వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి అంటూ ముఖ్యమంత్రి ఆఫీస్కు అనుబంధంగా 25 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 18 నెలల్లోనే 2.93 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ విషయంలో దేశంలోనే నంబర్ 1 అనిపించుకున్న చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేయడంలో కూడా నంబర్ 1 గా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు, పరిపాలనా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అసమర్థ పాలన కారణంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం కూడా ప్రతి నెల దారుణంగా పడిపోతోంది. ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో అడ్వైజర్లు, కన్సల్టెంట్లు, పబ్లిసిటీల పేరుతో ప్రజల డబ్బులను వృధా చేయడం పట్ల చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.